హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం బేబీస్కి ఎలాంటి లోషన్ వాడాలి, ఎలాంటి పౌడర్ వాడితే బాగుంటుంది అనే విషయం గురించి మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి. ప్రతి ఒక్కరికి వాళ్ళ పిల్లలు అందంగా ఉండాలని అనుకుంటారండి. అందుకని నేను ప్రతి ఒక్క మదర్ గురించి ఆలోచించి ఈ వీడియో చేద్దామని అనుకున్నానండి. మెయిన్గా మా బేబీ ఇప్పుడు 2.5 years అండి. తనకు నేను యూజ్ చేశాను ఈ ప్రోడక్ట్స్, అందుకే మీతో కూడా షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మనం మెయిన్గా మన పిల్లల విషయంలో చాలా శ్రద్ధ వహించాలండి. ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేకుండా ఓన్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటే ప్రిపేర్ చేసి అలాంటి లోషన్స్, అలాంటి పౌడర్సే మనం యూజ్ చేయాలండి. ఎందుకంటే పిల్లల స్కిన్ చాలా డెలికేటెడ్గా ఉంటుంది. మనం హార్మ్ఫుల్ కెమికల్ యూజ్ చేసి అలాంటి లోషన్స్ కానీ పౌడర్స్ కానీ యూజ్ చేయడం వల్ల పిల్లల్లో ర్యాషెస్ ఏర్పడతాయి, మళ్ళీ ఇచ్చింగ్ ఏర్పడతాయి, వాళ్ళ స్కిన్ డ్యామేజ్ అవుతుందండి. నేను చాలా సెర్చ్ చేసి అందులో ఏది బెస్ట్ అని నేను చూజ్ చేసుకొని వాడి అది నా బేబీకి అది వర్కౌట్ అయ్యిందండి. తను ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అయిపోయింది, తన స్కిన్ కూడా స్మూత్గా అయిపోయింది. అవునండి. అయితే ఈరోజు మీకు నేను చూపించబోయే ప్రోడక్ట్స్ ఏంటంటే హిమాలయ ప్రోడక్ట్స్ అండి. అందరికీ తెలిసే ఉంటుంది, హిమాలయ ప్రోడక్ట్స్ చాలా ట్రస్టెడ్ ప్రోడక్ట్స్ అండి. ఇవి ఎలాంటి సింథటిక్ కలర్స్ కానీ పారాబిన్స్ కానీ యూజ్ చేయకుండా న్యాచురల్ వాటితోటే వీటిని ప్రిపేర్ చేస్తారండి. చూడండి, ముందుగా నేను బేబీ లోషన్ గురించి మీకు చెప్పబోతున్నాను. చూడండి, బేబీ లోషన్ ఇలా ఉంటుందండి. ఇందులో ఇక ఫ్రీ ఫ్రమ్ పారాబిన్స్, మినరల్ ఆయిల్, సింథటిక్ కలర్స్ అండి. ఇది పిల్లల స్కిన్ను మాయిశ్చరైజ్ చేస్తుందండి. నరిషెస్ అండ్ మాయిశ్చరైజర్స్ మేక్ స్కిన్ సాఫ్ట్ అండ్ స్మూత్ అండి. పిల్లల స్కిన్ ఇది యూజ్ చేస్తూ ఉంటే డే బై డే వాళ్ళ స్కిన్ అనేది స్మూత్ అండ్ సాఫ్ట్గా అయిపోతుంది. మనం వీళ్ళకు స్నానం చేయించిన వెంటనే ఈ లోషన్ని అప్లై చేయండి అండి. జెంటిల్గా, నెమ్మదిగా బాడీ అంతటికి ఈ లోషన్ మనం అప్లై చేయాలి. ఫేస్కి అప్లై చేస్తే చేయొచ్చు, లేకుంటే లేదండి, స్కిప్ చేసినా ఏం పర్లేదు. ఇందులో మెయిన్గా చూడండి, ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, ఈ రెండింటితో దీన్ని ప్రిపేర్ చేశారండి. ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఇది న్యాచురల్ అండి. ఇది క్లినికల్లీ టెస్టెడ్ లోషన్ అండి. ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేయొచ్చు. ఈ లోషన్ని నేను నా బేబీకి 6 months తర్వాత యూజ్ చేయడం స్టార్ట్ చేశానండి. బాతింగ్ చేసిన వెంటనే ఈ లోషన్ని నేను అప్లై చేసేదాన్ని. తన స్కిన్ వితిన్ ఒక 3-4 monthsలో చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఈ లోషన్ని మీ బేబీస్కి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ నేను చెప్పబోయేది ఏంటంటే బేబీ పౌడర్. ప్రతి ఒక్కరు పౌడర్ వేయాలని అనుకుంటారు, కానీ ఏ పౌడర్ చూజ్ చేసుకోవాలని ఎవరికి అర్థం కాదు. అందుకని నేను ఈ వీడియోలో చెప్తున్నానండి. ఇగో హిమాలయ బేబీ పౌడర్ యూజ్ చేయండి. ఇందులో కూడా ఫ్రీ ఫ్రమ్ పారాబిన్స్, సింథటిక్ కలర్స్. చూడండి, ఇది మన పిల్లల స్కిన్కి కూల్గా ఉంటుందండి. అండ్ స్కిన్ కీప్స్ బేబీ స్కిన్ సాఫ్ట్ అండ్ డ్రై. ఇది సాఫ్ట్గా ఉంటుందండి. ఈ పౌడర్ వేసుకోగానే పిల్లల స్కిన్కి ఆ సాఫ్ట్నెస్ వస్తుంది. మళ్ళీ వాళ్ళు చాలా రీఫ్రెష్గా ఫీల్ అవుతూ ఉంటారండి. ఇది కూడా క్లినికల్లీ టెస్టెడ్. నేను నా బేబీకి ఈ పౌడర్ కూడా యూజ్ చేశాను. హిమాలయ ప్రోడక్ట్స్ అందరూ వాడడం వల్ల చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటాయండి. ఏదైనా మనం కొన్ని డేస్ వాడడం కాదు, మినిమం ఒక 3 months అలా వాడి చూశాక అప్పుడు అది బేబీ స్కిన్కి అలా అలవాటు అయిపోతూ ఉంటుంది. వాళ్ళ స్కిన్లో చేంజెస్ అనేది ఏర్పడుతూ ఉంటాయండి. అందుకని ఈ హిమాలయ లోషన్ అండ్ పౌడర్ ప్రతి ఒక్కరూ మీ బేబీస్కి యూజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు నేను ఇంకా మంచి వీడియోస్, మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకోసం నేను తీసుకొస్తూ ఉన్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మీకోసం నేను మంచి వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.